అలానే విశేషరావు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూస్తుంది. వైజాగ్లో పారిశ్రామికవేత్తల సదస్సులో ఎన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి, ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి, అవన్నీ కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయా, ఇలా ఎంక్వైరీ చేసుకుంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు క్యూ కడుతూ ఉన్నాయి. డే 1 పారిశ్రామిక సదస్సులో డే 1 13 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు జరిగాయి. వాటిల్లో ఒప్పందం జరిగిన ప్రతి కంపెనీకి ల్యాండ్ కావడానికి జీవో ఇచ్చేశారు ఇమీడియట్గా. డే 2లో పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగాయి. వాటిలో స్పేస్, డ్రోన్స్, ఇలా రకరకాల రంగాలు, ఆక్వా రంగంలో, తర్వాత ఓడరేబులు, ఇలాంటి వాటిలో ఐటీ రంగంలో, డేటా సెంటర్స్, ఇలా రకరకాల ఒప్పందాలు జరిగాయి. వెరసి దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయలు పైగా 2 డేస్లో ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తుంది. వీటన్నిటిని కనుక మెటీరియలైజ్ చేయగలిగితే రాబోయేటువంటి రోజుల్లో కనీసం 20 లక్షల ఉద్యోగాలు, డైరెక్ట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుంది. మరి డే 2లో ఏమేమి కంపెనీలు వచ్చాయి, ఫెమిలియర్గా ఉండేటువంటి కంపెనీలు ఏంటి అనేది కనుక పరిశీలిస్తే ప్రపంచంలోనే టాప్ 200 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తలు పరుగు పెడుతున్నారు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విజన్, చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలసీలు, వీటిని చూసి మిస్మరైజ్ అవుతున్నారు పారిశ్రామికవేత్తలు. లోకేష్ గారు మరొక వైపు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దానికి తగ్గట్టు జీవోలు ఇమీడియట్గా విడుదల చేయటం, వాట్సాప్ గ్రూపుల్లో ఆ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులను యాడ్ చేసుకోవటం, ఇమీడియట్గా ల్యాండ్ చేసేలా ఆ కంపెనీలని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆ సదస్సు చూస్తే అది ఈవెంట్ లాగా లేదు, దాన్ని ఒక పారిశ్రామిక పండుగలాగా కొనియాడుతూ ఉన్నారు చాలామంది పారిశ్రామికవేత్తలు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. అందుకే రీన్యూ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం దగ్గర నుంచి, గూగుల్ డేటా సెంటరు సుందర్ పిచ్చి దగ్గర నుంచి ఇవాళ రేమండ్స్ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం వరకు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా పారిశ్రామికవేత్తలను అట్రాక్ట్ చేయడానికి CII భాగస్వామ్యంతో ఈ సమావేశాన్ని, సదస్సుని ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి సక్సెస్ చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ప్రశంసిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది, దేశం కాదు ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇది ఒక గేమ్ చేంజర్ సదస్సు. ఈ సదస్సుతోటి ఆంధ్రప్రదేశ్ ఎలివేషన్ ఆకాశం వైపు వెళ్ళిపోతుంది, ఆకాశానికి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. సరే, విమర్శించేటువంటి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, ఆ కంపెనీలకు మెయిల్స్ పెట్టేవాళ్ళు మెయిల్స్ పెడుతున్నారు, వాళ్ళ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ జరిగినటువంటి ఒప్పందాలను చూసిన తర్వాత అదిరిందయ్యా చంద్రం అని చెప్పి అనకుండా ఉండలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి స్వర్గధామంగా ఇప్పుడు కనిపిస్తుంది పారిశ్రామికవేత్తలు. దానికి కారణం ల్యాండ్ బ్యాంక్ ఉండటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం, రైలు మార్గం ఉండటం, రోడ్డు మార్గం ఉండటం, సముద్ర మార్గం ఉండటం, అలాగే ఆకాశ మార్గం అంటే ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ ఉండటం, ఇవన్నీ ఉండడం కారణంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వరద కనిపిస్తూ ఉంది. సో డే 2లో ఏమేమి ఒప్పందాలు చేసుకున్నారు ముఖ్యమైనవి అని చెప్పేసి మనం చూద్దాం. ఎందుకంటే డే 2లో జరిగినటువంటి ఒప్పందాలు చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు. ఈ ఒప్పందాలు ఏం జరిగినాయి అనేది మనం చూద్దాం. ఎయిర్పోర్ట్, శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రంగం సిద్ధం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని శ్రీకాకుళంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే భోగాపురంలో ఉంది. సో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది శ్రీకాకుళంలో. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ల సంఖ్య పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. శ్రీకాకుళంలో, భోగాపురంలో, విశాఖపట్నంలో, రాజమండ్రిలో, విజయవాడలో, అలాగే దగదర్తి నెల్లూరు జిల్లాలో, ఒంగోలులో, ఇలా ఆల్మోస్ట్ జిల్లా కూడా కర్నూలు, తిరుపతి,
ఆల్మోస్ట్ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో, జిల్లాకు ఒక విమానాశ్రయం వస్తుంది. ఇంత డెవలప్మెంట్ కనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో అవసరం అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా కూడా రంగంలో దిగి ఆంధ్రప్రదేశ్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ స్టేడియం లోకేష్ తోటి ఏఐఎఫ్ఎఫ్ చైర్మన్ కళ్యాణ్ చౌబే భేటీ అయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ స్టేడియం పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. క్రీడలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడానికి ఇదంతా కూడా ఆయన సమావేశం అయ్యి వివరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ గోవా షిప్ యార్డ్స్ ప్రాజెక్ట్ హెడ్ ఆది కేష్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆయనతో మాట్లాడారు. 5,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు గోవా షిప్ యార్డ్ సంస్థను ఆయన పెట్టుబడులు పెట్టేలాగా ఒప్పించారు. 1,157 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం ఉంది కాబట్టి రమ్మని చెప్పి లోకేష్ గారు ఆహ్వానిస్తే ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇక క్వాంటమ్ టెక్నాలజీలో ప్రపంచానికి కేంద్రం కాబోతుంది ఆంధ్రప్రదేశ్. క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఏపీకి ఉందని చెప్పేసి చంద్రబాబు గారు భావిస్తున్నారు, అలాగే లోకేష్ గారు భావిస్తున్నారు. క్వాంటమ్ మిషన్ యాక్షన్ ప్లాన్ రోడ్ మ్యాప్ రూపొందించినటువంటి రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. కళలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవటం అనేది ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందని చెప్పి లోకేష్ గారు చెప్పారు. సో దీనికి సంబంధించి చూస్తే సిఐఏ పార్ట్నర్షిప్ సబ్మిట్లో ప్రాంగణంలో లోకేష్ గారు ముఖ్య అతిథి పలికి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటర్ కీలక ప్రసంగం ఇచ్చారు. దానిపైన ఏమిచ్చారంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద గేమ్ చేంజర్ కాబోతుందని. సో దానికి హార్డ్వేర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, క్వాంటమ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా అవసరం అని చెప్పి చెప్పారు. సో కంప్యూటింగ్ పాలసీ, క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30ని రూపొందించామని విడుదల చేశారు ఆయన. సో ఎంఓయూలు 23 సంస్థలతో దీని మీద ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు. ఇది క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించి. ఇక సెమీ కండక్టర్స్ అలాగే చిప్ డిజైనింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందానికి సంబంధించి కూడా ఇక్కడ ఏపీ ఐటీ సెమీ కండక్టర్స్ పాలసీ అనేక పాలసీలు విడుదల చేశారు. ఆ పాలసీని అబ్జర్వ్ చేసిన తర్వాత పారిశ్రామికవేత్తలు అట్రాక్ట్ అవుతున్నారు. పాలసీ ఏపీ ఐటీ సెమీ కండక్టర్స్ పాలసీ 2.1 విడుదల చేశారు. దీంట్లో ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ కోసం అధునాతన 3D వేఫర్ స్టాకింగ్ ఇవన్నీ కూడా ఏఐ జీపీయూ సిపియు ఇవన్నీ ఉంటాయి. అందుకే అక్కడికి వస్తున్నారు. ఇంకా గ్రీన్ ఎనర్జీ సైబర్ సెక్యూరిటీ రంగంలో సహకారం అందించని చెప్పి దానికి ఒక పాలసీని విడుదల చేశారు. 2070 నాటికి భారత్ నెట్ జీరో ఉద్గారాలు సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. 2040 నాటికి దేశంలో విద్యుత్ అవసరం రెట్టింపు అవుతుందని చెప్పారు. అందుకే గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నామని చెప్పారు. ఈ రంగంలో 115 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యం అని చెప్పారు. దాంట్లో భారత్ గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యంతో 30% ఆంధ్రప్రదేశ్లోనే సాధించాలని చెప్పి చెప్పారు. ఈ పాలసీని బాగా అట్రాక్ట్ చేసింది. దాంతో అనేక కంపెనీలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఇక 48,430 కోట్ల పెట్టుబడుల ద్వారా 94,155 మంది ఉద్యోగాల అవకాశం కల్పించడానికి ఈ ఎంఓయూలు 48 ఎంఓయూలు ఈరోజు కుదుర్చుకున్నారు. దీంట్లో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటిది ఉన్నాయి, వైద్య ఆరోగ్య శాఖ పెట్టుబడులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ అథారిటీ, హెట్రోడాక్స్, భారత్ డైనమిక్స్, జీకే ఏరోస్పేస్, ఆదాని విల్మర్, ఎన్ఎస్టిఎల్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, సిడాక్ ఇవన్నీ. రెండో రోజు 48,000 కోట్లతోటి 94,000 ఉద్యోగాలు వచ్చే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇక ఇంధన రంగంలో అలాగే సైబర్ సెక్యూరిటీ ఇంధన రంగం దీంట్లో పెట్టుబడులు ఆహ్వానించారు, పెట్టుబడులు పెట్టారు కొన్ని కంపెనీలు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధను అనుసరించి పెట్టుబడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 9.7 కోట్ల ఉద్యోగాలు కల్పించడానికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాబోయేటువంటి రోజుల్లో టోటల్ ప్రపంచాన్ని మార్చిపడేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డెఫినేషన్ చెప్పారు. ఏంటంటే లోకేష్ గారు చెప్పిన డెఫినేషను పునర్నైపుణ్యం, పునర్నిర్వచించడం, పునరాలోచించడం అంటే రీస్కిల్, రీడిఫైన్, రీఇమాజిన్.
ఈ 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉంటాయని చెప్పారు. అంతేగాని డేటాకి మైండ్ అప్లై చేయడం అయితే కాదు. ఏఐ అంటే రీస్కిల్, రీడిఫైన్, రీఇమాజిన్. ఇది దీంట్లో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పాలసీ ఇవన్నీ కూడా ఇచ్చారు. దాదాపు 9 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అలాగే ఏఐ యూనివర్సిటీ పెడుతున్నాం. దాంట్లో భాగస్వామ్యం కమ్మంటే అనేక కంపెనీలు వచ్చి భాగస్వామ్యం ఎల్జీ కెమ్ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళని కోరారు. అది ఇంట్రెస్ట్గా ఉంది, అది కూడా పెట్టుబడి పెట్టడానికి. సో ఇది ఇఫ్కో చైర్మన్ తోటి కూడా భేటీ అయ్యారు. కొల్డేలియా క్రూయిజెస్ పర్యాటక రంగం అనమాట ఇది. దీన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం. ఇవన్నీ కూడా అఫీషియల్గా కుదుర్చుకున్న తర్వాత ఒప్పందాలు మనకి పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇక్కడ సిఐ వివిధ దేశాల నుంచి దాదాపు 30 మంది మంత్రులు ఈ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారు. పెట్టుబడులు, ఎంఓయూలు దాదాపు 67 సెషన్లు నిర్వహించారు. దావోస్ తరహాలో ఈ సెషన్లన్నీ నిర్వహించగలిగారు. 60 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ దాంట్లో హాజరయ్యారు. 700కు పైగా B2 సమావేశాలు, బిజినెస్ టు బిజినెస్ అనమాట, B2B అంటే సమావేశాలు జరిగాయి. సదస్సుకు విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. ఇక్కడ మోడీ లాంటి బలమైన నాయకత్వం ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టండి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెప్తే పెట్టుబడి పెట్టడానికి అనేక మంది వచ్చారు ముందుకి. సో 2 రోజులుగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. ఈరోజు మళ్ళీ సెకండ్ డే, ఈరోజు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఇక గ్లోబల్ హాస్పిటాలిటీ రంగంలో ప్రముఖ సంస్థ అట్మాస్ఫియర్ కోర్ కంపెనీ ప్రజలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో ఇక్కడ గండికోటలో అడ్వెంచర్ రిసార్ట్స్, అరకు అనంతగిరిలో హిల్ రిసార్ట్స్ ఏర్పాటుకు ఆలోచన ఉందన్నారు. అంటే ప్రభుత్వ వైపు నుంచి ఏం రిషికొండలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్, సో ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం అనేది ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ మేరకు పాలసీలు రిలీజ్ చేశారు. వాటి తర్వాత ఇన్వెస్ట్మెంట్ని ఎవరు చేయాలో వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండేటువంటి వాళ్ళని వాళ్ళు ఆహ్వానించారు. సో పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక్కడ చూడండి, కొల్డేరియా క్రూయిజెస్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, లోకేష్ గారు ఒక పక్క, మరోవైపు మంత్రులు, వీళ్ళందరూ కూడా సమావేశం అయ్యి పెట్టుబడులు ఆకర్షించారు. ఇఫ్కో చైర్మన్ దిలీప్ ననుబాయ్ సంఘానితో ఆయన భేటీ అయ్యారు. గ్రీన్ అమోనియా, హైడ్రోజన్ ఆధారిత ఫర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపైన చర్చ జరిగింది. దాని మీద పెట్టుబడులు పెట్టడానికి ఇఫ్కోని ఆహ్వానించారు. ఇక ఎల్జీ కెమ్ చీఫ్ సస్టైనబిలిటీ స్ట్రాటజీ ఆఫీసర్ ఇంజోకోతో ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన భేటీ అయ్యారు. అబుదాబి తరహాలో ఏఐ యూనివర్సిటీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నాం, దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి అడిగారు. ఇక శ్రీ సిటీలో ఉన్న ప్రాజెక్టులను వర్చువల్గా ఆయన చూపించి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రమ్మన్నారు. అది స్పేస్ హబ్గా, స్పేస్ సిటీగా తయారు చేస్తున్నాం అని చెప్పారు. దాంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇక రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచే రాప్తాడులో 497 కోట్లతో సిల్వర్ పార్క్ అపెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ని ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా గుడిపల్లిలో 441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కియా దగ్గరలోనే ఏర్పాటు చేయబోరు. అలాగే అక్కడే అనంతపురం జిల్లాలో టేకులూడు వద్ద 262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ని కూడా పెట్టారు అక్కడ. సో ఇక్కడ మొత్తంగా 1201 కోట్ల పెట్టుబడితో 3 వేర్వేరు పరిశ్రమల్ని అక్కడ పెట్టబోతున్నారు. దాని ద్వారా 6,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రాబోతుంది, పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లక్ష్యాన్ని వచ్చే 3-4 నెలల్లో చేరుకుంటారు. అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల్లోనే 20 లక్షల పెట్టుబడులు సాధించామని చెప్పారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలను శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు. కియా మోటార్స్ ఇప్పటికే ఉంది. ఏరోస్పేస్ డిఫెన్స్ క్యాడర్లు వస్తున్నాయి అక్కడికి. ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఇక్కడ రేమండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలు తీర్చేలా పరికరాలు తయారు చేయడం అభినందనీయం అని చెప్పారు. ఇక భారత్ బయోటెక్ అది కూడా వచ్చింది. సో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి సమ్మిట్లో నారా లోకేష్ గారు ఏపీని భారత్ టెక్ రాజధానిగా మార్చడమే లక్ష్యం అని చెప్పారు. సో ఇలా అనేకం ఇక్కడ చూడండి, శ్రీ సిటీలో న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులు వచ్చారు. గ్రీన్ హైడ్రోజన్ దాని మీద ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు రెండో రోజు భారీగా జరిగాయి, తొలి రోజు జరిగాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక గేమ్ చేంజర్ సదస్సు అయితే కాబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఈ పెట్టుబడుల వరద కారణంగా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు, వాటికంటే మిన్నగా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఆ స్పీడ్ కనిపిస్తుంది. మరి పారిశ్రామిక సదస్సు చూసిన తర్వాత అది సక్సెస్సా, దానివల్ల వచ్చే లాభం ఏంటి అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.